హలో నమస్తే, నేను అశోక్. లిక్కర్ కేసు వ్యవహారం తిరిగి తిరిగి సిట్టు మెడకే చుట్టుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు పట్టుకుంది సిట్. ఈ 11 కోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా 2-3 రోజుల నుంచి టీడీపీ మీడియా ఛానల్స్లో ఈ 11 కోట్లు కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించి బినామీ అయినటువంటి వరుణ్కి సంబంధించిన ఫామ్ హౌస్లో పట్టుకున్నామంటూ కూడా టీడీపీ మీడియా పెద్ద ఎత్తున చెప్తూ వచ్చింది. సిట్ కూడా దానికి సంబంధించి ఈ లిక్కర్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మేము హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆ ఫామ్ హౌస్ని సెర్చ్ చేసి అక్కడ వెతుకులాట మొదలుపెట్టాము. ఆ సమయంలో కొన్ని బస్తాల వెనక ఈ యొక్క 12 పెట్టెలు దొరికాయి. 12 పెట్టెలో 11 కోట్లు డబ్బులు ఉన్నాయి. ఆ 11 కోట్ల డబ్బులు కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీ ఆస్తులంటూ కూడా సిట్ చెప్తూ వచ్చింది. అయితే దీని మీద రాజ్ కసిరెడ్డి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. నిన్న ఏసీబీ కోర్టులో ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో ఈ 11 కోట్లకు సంబంధించి 11 కోట్లు నావి కాదు, టీడీపీకి సంబంధించిన మీడియానో లేదంటే సిట్టో కావాలని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది, నాకు బెయిల్ రాకుండా తప్పుగా ప్రచారం చేస్తుందంటూ కూడా రాజ్ కసిరెడ్డి చెప్తూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి బార్ నెంబర్ ఏదైతే ఉంటుందో 500 నోట్ల మీద ప్రతిసారి ఒక నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబరు, బార్ నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించి ఫొటోస్ తీయండి, ఆ తర్వాత నేనే ఇచ్చానని చెప్పేసి నా స్వస్థాలతో ఇచ్చానని చెప్పేసి ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో, ఒకవేళ నేను ఇచ్చుంటే దాని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి అంటూ కూడా నిన్న ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే రోజు ఈ కేసుకు సంబంధించి ఈ 11 కోట్ల వ్యవహారానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. మళ్ళీ ఆయన న్యాయవాదులతో ఈ 11 కోట్లకు సంబంధించిన అంశం మీద మళ్ళీ విచారణ చేయించాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 2-3 రోజులుగా ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చిందో, విజయవాడలోనో హైదరాబాద్లోనో డెన్నులను ఏర్పాటు చేశారు. డెన్నులకు సంబంధించి అక్కడ వేల కోట్ల రూపాయల డబ్బులన్నింటినీ అక్కడ దాచారని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రము ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి కోర్టులో మాట్లాడినటువంటి తీరు చూస్తున్నా, లేదంటే దీనికి సంబంధించి ఈ డబ్బులు నావి కాదు, ఎవరో మీరే విచారించి తేల్చండి కూడా సిట్టికి సంబంధించిన ఆరోపణలు చేస్తూ కోర్టులో ఆయన న్యాయవాది పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఛానల్స్ ఎక్కడా కూడా ఈ 11 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఎక్కడా కూడా నోరు మెదపట్లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు, కనీసం దాని మీద వార్త వేసే పరిస్థితి కూడా లేదు. అంటే 2-3 రోజుల క్రితం ఎలా పెద్ద ఎత్తునైతే ఈ 11 కోట్లు లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు అయితే ఎలాగైతే ఆరోపిస్తూ వచ్చారో, ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ఎందుకు అందరూ సైలెంట్ అయిపోయారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇప్పుడు సిట్ మరొక అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. 11 కోట్ల రూపాయలన్నింటినీ కూడా ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. మొన్నటి నుంచి ఆ అంశానికి సంబంధించి 11 కోట్ల రూపాయలని ఎస్బీఐ కోర్టులో బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాటికి సంబంధించిన సీరియల్ నెంబర్నో లేదంటే దానికి సంబంధించిన అంశాలను పసిగట్టే ప్రయత్నం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి క్యాష్ అన్నింటినీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఈ క్యాష్ ఇంకో క్యాష్ అన్నీ మిక్స్ అయిపోయి ఖచ్చితంగా అలాంటి పరిణామాలు ఉండవు. అంటే ఒక తప్పుని వెతికే పరిస్థితి ఉండదు కాబట్టి అలా తప్పించుకోవడానికి సిట్ ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఏసీబీ కోర్ట్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయో, ఏసీబీ కోర్టు ఏం చెప్తూ వచ్చింది, మీరు ఖచ్చితంగా ఫుటేజ్ తీయండి, ఆ బార్ నెంబర్ని ప్రతి కాగితాన్ని కూడా ఫోటోలు తీసి మాకు సబ్మిట్ చేయండి అంటూ కూడా కోర్టు చెప్తూ వచ్చింది. దాంతోపాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చేసి ఫోరెన్సిక్ ఆ డబ్బులు ఇచ్చేసి నిజంగానే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదంటే నిజంగానే ఆయన ఇచ్చారని చెప్పేసి మీరు ఎలాగైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించి ఫుల్ ఎవిడెన్స్ని సబ్మిట్ చేయండి అంటూ కూడా కోర్టు చెప్తూ వచ్చింది. సో కోర్టు ఎప్పుడైతే అడుగుతూ వచ్చిందో అదన్నీ కూడా సిట్టు మీదకి చుట్టుకునే ప్రయత్నాలు కనిపిస్తుంది. సో ఎందుకంటే సిట్టే కదా చెప్పింది ఈ 11 కోట్లు కూడా లిక్కర్కి సంబంధించిన వ్యవహారానికి వచ్చినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు దొరికాయని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అల్లుతూ వచ్చారు కదా. మరి ఇప్పుడు వార్తలు అల్లినప్పుడు వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా సిట్కే ఉంటుంది కదా. అయితే మరొక ఆరోపణ ఏది వినిపిస్తుందంటే ఈ 11 కోట్ల డబ్బు అంటే ఇంత పెద్ద ఎత్తున క్యాష్ బయటకు వస్తే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీయో సిబిఐయో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఈ కేసుని ఈడీకో సిబిఐకో ఇస్తే ఖచ్చితంగా ఆ తర్వాత సెంట్రల్ ఏజెన్సీల ప్రమేయం ఉంటుంది. సో తద్వారా నెక్స్ట్ టార్గెట్గా ఉండేటువంటి ఎవరైతే వ్యక్తి ఉంటారో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఈడీ ఇన్వాల్వ్మెంట్, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఈజీగా ఈ కేసుని, ఈ దొంగ కేసు అయినా లేదంటే ఇది నిజంగానే తప్పు జరిగిందనేటువంటి కేసు ఏదైనా ఉన్నప్పటికీ కూడా సో ఈ కేసులు ఎవరినైనా ఈజీగా ఇరికించవచ్చు. వాళ్ళు బయటికి రాకుండా 90 రోజుల్లో వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఈజీగా ఇరికించవచ్చు అనేటువంటి ఒక ప్రమేయాన్ని లేదంటే అలాంటి కుట్రని
టీడీపీ ప్రభుత్వమో లేదంటే సిట్ అధికారులు చేశారంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. సో వన్ బై వన్ ఏ స్టెప్ తీసుకుంటూ వస్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించి మెయిన్గా ఈ 11 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ 11 కోట్లు దొరికిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఈ కేసులో ఇంక అయిపోయింది, ఈ కేసు ముగిసిపోయింది, ఈ కేసును క్లోజ్ చేసేస్తారు, నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తర్వాత ఇప్పుడైతే రాజ్ కసిరెడ్డి ఈ 11 కోట్ల వ్యవహారంలో ఆయన రివర్స్ అయ్యి అసలు ఈ డబ్బులు నావే కాదు, ఇవి నాకు సంబంధించింది కాదు, నేను అసలు ఇవ్వలేదు, ఖచ్చితంగా దీని మీద మీరు విచారణ చేయాలని చెప్పేసి ఎవరైతే రాజకేశ్ రెడ్డి రివర్స్ అటాక్ చేస్తూ వచ్చారో సిట్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, మీడియాకి సంబంధించి కావచ్చు, ఆ రివర్స్ అటాక్ కాస్త ఇప్పుడు సిట్ మేడకు చుట్టుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఖచ్చితంగా సిట్ ఇది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిట్టుకుంటుంది. కానీ సిట్ మాత్రం దీన్ని తప్పించుకోవడం కోసమో దీని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసమో ఆ డబ్బులన్నింటినీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తే సో ఆ నెంబర్లు కావచ్చు లేదంటే ఆర్బీఐకి సంబంధించి ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఎవిడెన్స్ని తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన అంశాలని సిట్టు నిన్న అర్ధరాత్రి నుంచి హడావిడిగా ఈ డబ్బుల్ని డిపాజిట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీని మీద ఆరోపణలు చేశారు, సిట్టుకు సంబంధించిన డబ్బులన్నింటినీ మీరే వ్యాఖ్యలు చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సిట్టుకుంటుంది. దాంతోపాటు ఈరోజు కసిరెడ్డి తరపున లాయర్ ఎవరైతే ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్కి సంబంధించి కోర్టు విచారించబోతుంది. విచారించిన తర్వాత ఏదైతే కోర్టు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సిట్టు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ సిట్ అక్కడ తడబడి ఇది మాకు సంబంధించింది కాదో లేదంటే ఈ డబ్బులు నిజంగానే రాజ్ కసిరెడ్డి కాదని చెప్పేసి ప్రూవ్ చేయగలిగితే మాత్రము సిట్కి ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా, దొంగ కేసుగానే పరిగణించాల్సిన పరిస్థితి వస్తుంది.